ఆదిలాబాద్ రూరల్ మండలంలో రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూములు తిరిగి ఇచ్చేయాలంటూ నిరసనకు దిగారు. బీజేపీ నేత సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ఫ్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. జీవో నెంబర్ 40 ప్రకారం 3 ఏళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు పరిశ్రమ పనులు ప్రారంభించలేదని ఆందోళన చేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటీ అధికారులు హల్చల్ చేశారు. ముందుగా హర్ష జ్యువెలరీ దుకాణంలో ఐటీ అధికారులమని చెప్పి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని దుండగులు పరారయ్యారు. 4 వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పిఎస్ లో హర్ష జ్యువెలరీస్ యాజమాని ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి శివార్లో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సాయిలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి నర్స్ గా పనిచేస్తోంది. అవసరానికి అప్పుగా డాక్టర్ నుండి 80,000 రూపాయలు సదరు యువతి తీసుకుంది. అప్పు తీర్చకుంటే కోరిక తీర్చమన్నాడని మనస్తాపంతో స్వగ్రామం ముదక్పల్లిలో ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని యూనియన్ బ్యాంకు భవంతిలో అగ్ని ప్రమాదం జరిగింది. పై అంతస్తులో ఉన్న ల్యాప్టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఎగిసిపడుతున్న మంటలను స్థానికులు చూసి పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా అమూల్ డైలీ పరిశీలనకు రావడం జరిగిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష తెలిపారు. మదనపల్లె బెంగళూరు రోడ్లోని అమూల్ పాల కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జగనన్నకు చెబుదాం జిల్లా ప్రత్యేకాధికారి అహ్మద్ బాబు, ఆర్డీఓ మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని టీడీపీ నాయకులు చించేసిన ఘటనపై సర్వత్రా ఆందోళన నెలకొంది. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. హిందూపురం పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసిన టీడీపీ జనసేన నాయకుల తీరును ఖండిస్తూ ఎమ్మెల్సీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. టీడీపీ మహానాడు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం మంత్రి కోట సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబుకు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డులు ఇవ్వాలని తీర్మానం చేయాలంటూ సెటైర్లు వేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోని విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరిన జగనన్న విద్యా కానుక విద్యా సామగ్రిని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తి సురేష్ అక్క రేవతితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం వివాదం చెలరేగింది. నువ్వా నేనా అంటూ ఘర్షణకు దిగారు. బస్సును మధ్యలో ఆపేసి దంపతులపై దాడికి దిగారు మరో మహిళ తరఫు బంధువులు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ప్రేమ్ సింగ్ నాయక్, సవిత దంపతుల కుమారుడు సివిల్స్ 35వ ర్యాంకు సంకేత్ కుమార్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. మాతృభూమి గర్వపడేలా పనిచేయాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీని పట్టివేశారు పోలీసులు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న జీనా అల్నిసా అనే మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి 44 లక్షల విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు అరబ్ దేశస్తురాలుగా గుర్తించారు. మదనపల్లె రూరల్ మండలం కొత్తవారిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట జగనన్నకు చెబుదాం జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు, ఆర్డీఓ మురళి, డివైఈఓ కృష్ణప్ప, సిడిపిఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసులో తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడని, నైతిక బాధ్యత వహించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలి అంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆస్కార్ లెవెల్లో ఒక కన్ను మరొక కన్నును పొడుస్తుందా, ఒక చేయి మరొక చేయి నరుక్కుంటుందా అని సీఎం జగన్ నటించారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్ నగర్ కు చెందిన 2 యువకులు కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందారు. డోలాస్ నగర్ కు చెందిన 6 యువకులు సీతానగరం వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగారు. వీరిలో 4 యువకులు బయటికి రాగా మిగిలిన 2 ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాళ్ల సాయంతో డైరంగుల కృష్ణయ్య, శివశంకర్ మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ లోని శ్రీనివాస కెమికల్ ఫార్మాలో కెమికల్ గ్యాస్ లీక్ అవడంతో 3 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు అధికారులు. వ్యవసాయ అధికారిని ఇంట్లో భారీ చోటు జరిగిన సంఘటన ప్రొద్దుటూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. దుండగులు బీరువాలోని బంగారంతో పరారయ్యారు. స్థానిక టీచర్స్ కాలనీలోని గ్రీన్లాండ్ విల్లాస్ లో పట్టణానికి చెందిన ఆడిటర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు.